మింత్రా నుండి, అలాగే మీషో నుండి కొన్ని ప్రొడక్ట్స్ అయితే వచ్చేసాయి మనకి. అండ్ మింత్రాలో బేసిక్‌గా మా సిస్టర్‌కి పార్సెల్ పంపించాలి కాబట్టి కొన్ని బట్టలైతే ఆర్డర్ చేశాను. నాట్ ఓన్లీ మింత్రా, కొన్ని కొన్ని వెబ్‌సైట్స్ నుంచి కూడా తెప్పించాననమాట. సో, ఇవి ఎలా వచ్చాయి, ఏంటి అనేది ఒక్కసారి చూద్దాము. అండ్ వీటి డ్రెసెస్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ మీకు ఆ డ్రెసెస్ లింక్స్ కావాలి, లేదు డ్రెస్ నచ్చింది అంటే ఆ లింక్స్ కూడా పంపించేస్తాను మీకు నేను. అండ్ ఇది వెరీ న్యూ ఛానల్ కాబట్టి నాకు యాడ్ చేయడానికి కొంచెం పర్మిషన్ కావాలి. సంథింగ్ ఎల్స్ ఏదో చెప్తున్నా అనమాట. సో, మీకు డైరెక్ట్‌గా కావాలి అంటే నేను వాటి లింక్ అయితే నేను షేర్ చేస్తాను. సరేనా? సో, ఫస్ట్ అయితే నేను జైనా కుర్తీస్ అండ్ సల్వార్స్ అనే వెబ్‌సైట్ నుంచి గ్రీన్ కలర్‌ది ఒక కుర్తీ సెట్ తెప్పించాను. నాకు ఫోటోలో చూస్తే నాకు చాలా నచ్చింది. అండ్ మా చెల్లికి షేర్ చేస్తే సేమ్ తను కూడా అదే అంది. "ఇది చాలా బావుందక్క, ఇది చెయ్యి" అని చెప్పింది. సో, సంథింగ్ 4900 ఆర్ ఎల్స్ 4999 సంథింగ్ ఇలా పడిందనమాట. సో, అందులో మల్ కాటన్ మల్చందేరి అనంగాల్నే కొంచెం ఫేవరెట్ అయిపోయింది కదా అందరికి. సో, అందుకని కొంచెం కాస్ట్లీ ఉన్న తీసుకున్నా. ఫోటోలో పెట్టిన దానికంటే, అంటే మనం ఫోటోలో వాళ్ళు డిస్‌ప్లే చేసుంటారు కదా! దానికంటే ఇది కొంచెం డల్ కలర్ లాగా కనిపిస్తుంది. ఆహ్, అండ్ అన్‌పాక్ జేసి ఫస్ట్ అయితే క్వాలిటీ గూడా చెక్ చేద్దాము. ఓన్లీ యోక్ పార్ట్‌లోనే మనకి డిజైన్ వచ్చింది. అండ్ ఫుల్ కంప్లీట్‌లీ పర్ల్ తోటి ఇచ్చారనమాట. సో, 4999 అంటే కొంచెం అంటే చూసిన తర్వాత, అంటే ముందు చూసినప్పుడేమో ఓకే, వర్తబుల్ అనిపించింది. బికాస్ హై క్వాలిటీ ఉంటుందేమో, అట్‌లీస్ట్ ఏమంటారు, క్లాత్ హై క్వాలిటీ ఉంటుందేమో అని ఎక్స్‌పెక్ట్ చేసి నేను తెప్పించిన డ్రెస్ అనమాట ఇది. అండ్ దుప్పట్టా ఇచ్చారు దీనికి. ఆ కోరా దుప్పట్టా కూడా హ్యాండ్ పేటెడ్ దుప్పట్టా అని మెన్షన్ చేశారు. బట్ క్వాలిటీ కోరా కూడా అంత క్వాలిటీ లేదు. అసలు కంప్లీట్ మిక్సింగ్ లాగొచ్చింది. అంటే ఓవరాల్ డ్రెస్ బాలేదా అంటే బావుంది, కానీ 4999కి వర్తబుల్ కాదు అని చెప్పి అనిపించింది. అండ్ నేనెప్పుడైనా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ప్యాంట్స్ కొంచెం టైట్‌గా వస్తాయి. టాప్ వచ్చిన కంఫర్టబుల్‌గా ప్యాంట్స్ రావు అనని నాకు అనిపిస్తదనమాట. నాట్ ఓన్లీ అనిపించడం, మనం ట్రై చేసి ఉంటాం కదా బిఫోర్ దట్. నాకు అట్లా ఎక్స్‌పీరియన్స్ తోటి నెక్స్ట్ సైజ్ కానీ పెడుతూ ఉంటా. ఓన్లీ ప్యాంట్ పర్పస్ మాత్రమే పెడుతూ ఉంటా అనమాట. సపోజ్ నేను 40 అనుకోండి, 40 చెస్ట్ సైజ్ వచ్చింది. సో, 42 కొంచెం థైస్ అట్లాగా బ్యాక్ ఉన్న వాళ్ళకి 42 42 ఒక్కొక్కసారి ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు హిప్ సైజ్ మెన్షన్ చేస్తారు. ఒక్కొక్కసారి 48 అట్లా మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. లేకపోతే 46 అట్లా మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. సో, అయి చూసుకొని పర్చేస్ చేస్తా అనమాట. హిప్ సైజ్‌ని బట్టి నేను కుర్తీ సెట్స్ ఆర్డర్ చేస్తూ ఉంటా. మాక్సిమం ఈ మొన్నటి వరకు నేనే చేసుకునేదాన్ని కాబట్టి, వర్క్ అదంతా బొటిక్ అదంతా నేనే చేసుకునేదాన్ని కాబట్టి, ఇంట్లో నేనే నాకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకునేదాన్ననమాట. ఇప్పుడు నేను చేయట్లేదు కాబట్టి ఎప్పుడైనా ఆర్డర్ పెట్టాలి అనుకుంటే, సో, నెక్స్ట్ సైజ్ ప్యాంట్ మెజర్‌మెంట్స్ చూసుకొని నేను ఆర్డర్ పెడుతూ ఉంటాను. సో, ఇక్కడ మీరు చూస్తే టాప్‌కి వర్క్‌కి కొంచెమే ఉంది. ఆహ్, స్ యాహ్! డెఫినెట్‌లీ వర్క్ కొంచెం ఉందని చూసే కొన్నాను. అది అది పక్కన పెట్టేస్తే క్లాత్ అయితే బాగా డిసప్పాయింట్ చేసింది. మేబీ దిస్ విల్ కాస్ట్ అరౌండ్ 3000 సంథింగ్ లైక్ దట్ అయితే మాత్రం వర్తబుల్ అనిపించింది. నాట్ 5000 రూపీస్. ఆహ్, యాహ్! సో, బట్ స్టిల్ ఎవరికైనా కావాలి, లింక్ కావాలి అండ్ డ్రెస్ చూడడానికి బావుంది కదా అని అనుకుంటే మాత్రం యూ కెన్ ప్రొసీడ్ టు బై, నో ప్రాబ్లమ్. సో, నేనిక్కడ 40 మా సిస్టర్ చెస్ట్ సైజు, బట్ నేను 44 తెప్పించాను. బికాస్ వీళ్ళ దగ్గర 44కి వచ్చిన హిప్ 46 ఉందనమాట. సో, 46 44 ఉంది. 44 46 ఉంది. సో, నెక్స్ట్ సైజే తెప్పించా అనమాట. నెక్స్ట్ సైజ్ కాదు, నెక్స్ట్ సైజ్ కంటే పక్క సైజ్ తెప్పించా అనమాట. లైక్ ఒక్కొక్క గార్మెంట్ స్టూడియోకి ఒక్కొక్క మెజర్మెంట్ చార్ట్ ఉంటుంది. దాని ప్రకారం స్టిచ్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో, నేను అట్లాగే తెప్పించా అనమాట. అదేమో జైనా అనే సల్వార్స్ అండ్ కుర్తీస్ దగ్గర నుంచి తెప్పించా. ఎవరికైనా కావాలంటే ఎళ్లి మీరు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా చెక్ చేసేసుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ మింత్రాలో తెప్పించాను ఇది నేను.
సీరియస్‌లీ మీరు నమ్మరు, ఫోటోలో క్రేజీ ఉండింది. కలర్ గానీ, అట్ ద సేమ్ టైమ్ వాడు చూపించిన క్లాత్ క్వాలిటీ కూడా మీరు గమనిస్తే ఫోటోలోనే అర్థమైతది క్వాలిటీ ఎంత మాత్రం వస్తుంది అని చెప్పి. కొన్ని కొన్ని మనకు క్లియర్‌గా తెలిసిపోతాయి. ఆ క్లాత్ వల్లన ఏంటి అనేది తెలీదు కానీ, ఫోటోగ్రాఫ్స్‌లో కొన్ని కొన్ని క్లియర్‌గా తెలిసిపోతాయన్నమాట. నాకనిపించింది అది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండింది. సో, అందుకని మా సిస్టర్ నేను కోఆర్డినేట్ చేసుకొని మా మదర్‌కి కూడా పంపించి బావుందనుకోని ఇది కూడా ఒకటే ఆర్డర్ చేశా అనమాట. ఆర్డర్ చేసిన వాటిలో మింత్రాలో పెట్టాను. వర్క్ వదిలేసేయండి. వర్క్ నేనేమి టూ హై ఎక్స్‌పెక్ట్ చేయను. ఎందుకంటే మింత్రాలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి కాబట్టి సో, నో ప్రాబ్లమ్. వర్క్ గురించి నేనేం పెద్ద ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఈ ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఫోటోగ్రాఫ్స్‌లో అంత క్లారిటీగా లేవు. సైడ్ ఫ్రిల్స్. అది పెద్ద డిసప్పాయింట్‌మెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్లాత్ ఎంత మొద్దుగా ఉందో తెలుసా? మల్ చందేరియనో, కాటన్ అనో మెన్షన్ చేశారు. సీరియస్‌లీ చాలా ముద్దుగా, బరువుగా అట్లా ఉంది. అండ్ ప్యాంట్ కూడా నేను పెట్టిన సైజు 44 అండ్ 44 హిప్ ఉండేంత 44 సైజ్ వాళ్ళకి హిప్ ఉండేంత విడ్త్ గానీ మనకి హిప్ సైజ్ ఇవ్వలేదు. సో, అదొక డిసప్పాయింట్‌మెంట్. కమింగ్ టు దుప్పట్టా ఫ్యాబ్రిక్ అయితే ఈ 2 బాటము అండ్ టాప్‌కి వచ్చిన క్వాలిటీ కంటే దుప్పట్టా ఫ్యాబ్రిక్ చాలా బెటర్ అనిపించింది. స్టిల్ ఎలాగో డ్రెస్ నచ్చలేదు కాబట్టి నేను ఎక్కువ చూపించదలుచుకోలేదు. అందుకని పక్కన పడేసాను. అండ్ నెక్స్ట్ డ్రెస్ కూడా సంథింగ్ లైక్ మింత్రా నుంచే తీసుకున్నా. ఇది నాకు తెలిసి ఒకసారి ఇది రీప్లేస్ చేశాననమాట. లైక్ దుప్పట్టాకి ఆహ్, ఇంక్ మార్క్స్ ఉంటాయి గదా! నంబర్స్ రాస్తారు. అండ్ లాస్ట్ పీస్ అయితే గానీ, లేకపోతే ఇప్పుడు 34 మీటర్స్ కానీ, 38 మీటర్స్ ఉందనుకోండి. లాస్ట్ మీటర్‌లోనే మనకి ఖరాబ్‌గా ఇంక్ మార్క్స్ కానీ, వాళ్ళ కౌంటింగ్ గానీ రాస్తూ ఉంటారు. అలాగా వచ్చిందనమాట ఫస్ట్‌కి తీసుకున్నప్పుడు. ఆ వీడియో నేను తీయలేదు. సో, అలా వచ్చేసరికి దీన్ని మళ్ళీ డ్రెస్ అయితే క్రేజీ నచ్చింది. అండ్ చాలా బావుంది. ట్రస్ట్ మీ గైస్. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. అండ్ ఇట్ ఈస్ అరౌండ్ 1200 రూపీస్ ఓన్లీ. చాలా నచ్చింది. కలర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్‌గా ఫోటోలో ఎలా ఉందో అలానే వచ్చింది. దీన్ని మాత్రం నేను మీకు బాగా క్లియర్‌గా చూపిస్తాను. ఎందుకంటే క్వాలిటీ చాలా బావుండింది. అండ్ వాళ్ళిచ్చిన వర్క్ కూడా నాకు నచ్చింది. ఫస్ట్ టైమే అనుకున్నా. సో, దీన్ని రిటర్న్ పంపించకూడదు. రీప్లేస్‌మెంట్ తెప్పించుకోవాలి. సో, ఇది రిటర్న్ చేసేసి ఓల్డ్ పీస్ రిటర్న్ చేసేసి కొత్త పీస్ అయితే తెప్పించుకోవాలన్న రీజన్ తోటి అది పంపించేసి కొత్త పీస్ వచ్చిన తర్వాత ఎలాగో వీడియో చేస్తున్నాం కదా! ఇది కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా. నాకైతే క్వాలిటీ కానీ, కలర్ కానీ అండ్ యోక్ పార్ట్‌లో వచ్చిన వర్క్, మెషిన్ వర్క్ అయినా గానీ చాలా క్లియర్‌గా, చాలా నీట్‌గా, చాలా ఎలిగెంట్‌గా ఉంది. అండ్ క్రాషెట్ లేస్ ఇచ్చాడు డ్రెస్ మొత్తం గూడాను. అండ్ హ్యాండ్స్‌కి గూడా కొంచెం క్రాషెట్ లేస్ తోటి హైలైట్ చేశాడు. అండ్ దుప్పట్టా ఆల్సో లేస్‌తోనే ఇచ్చాడు. బట్ సింపుల్‌గా ఉంది. చాలా నచ్చిందనమాట నాకిది. అండ్ దుప్పట్టా షిఫాన్‌లో ఇచ్చాడనమాట. సో, ప్యాంట్ కూడా ఎగ్జాక్ట్‌గా యెస్. ఆబ్వియస్‌లీ మనం నెక్స్ట్ సైజే పెట్టుకుంటాము. ఎందుకంటే కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకి ఎప్పుడు గూడా ప్యాంట్స్ ప్రాబ్లమ్ అవుతూ ఉంటాయనమాట. సో, పర్వాలేదు. టాప్ కొంచెం లూజ్ ఉన్నా ఆర్ ఎల్స్ టాప్ మనం స్టిచ్ చేయించుకోగలము అనుకున్నప్పుడు మనం నెక్స్ట్ సైజ్ పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు. సో, ఇదే నేనెప్పుడు ఫాలో అవుతూ ఉంటాను. అండ్ సీ టాప్‌లో ఏదైతే క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేశానో, ఏదైతే క్వాలిటీ ఉండిందో అదే క్వాలిటీ ప్యాంట్‌లో గూడా ఉంది. సో, డెఫినెట్‌లీ మీకెవరికైనా నచ్చితే డౌట్ లేకుండా కొనుక్కోవచ్చు. అంత నచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ ఈ పింక్ కలర్‌లో ఉన్న కవర్‌లో అయితే నాట్ మింత్రా, నాకు తెలిసి వేరే ఏదో వెబ్‌సైట్ నుంచి తెప్పించాను. కుర్తీస్ తెప్పించాను. సో, కుర్తీస్ కాదు, కుర్తాస్ జీన్స్ మీదకి ఎప్పుడైనా టాప్ కొంచెం అలా బావుంటుంది అననంటే, సో, కాటన్ అనని చెప్పారు. కలంకారీ కాటన్ సంథింగ్. సో, యాహ్! కలర్ వైస్‌గా అయితే నేనేం పెద్ద డిసప్పాయింట్ అయితే అవ్వలేదు. బట్ క్వాలిటీ వైస్‌గా చూస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. వాళ్ళు ప్యూర్ కాటన్ అని మెన్షన్ చేశారు. బట్ ప్యూర్ కాటన్ అయితే కాదిది డెఫినెట్‌లీ నాకున్న ఎక్స్‌పీరియన్స్ తోటైతే ఇది కాటన్ అయితే కాదు అని చెప్పగలను. అండ్ ఒకటైతే కంప్లీట్ పాలిస్టర్ కలిసిందో ఏమో తెలీదు గానీ ఫ్యాబ్రిక్ చాలా
అనీజీగా ఉంది. అండ్ ఒకటేమో పర్వాలేదు అని అనిపించింది. ఐ డోంట్ నో ఎందుకిలా వచ్చింది. అండ్ నాట్ ఓన్లీ థాట్ కొన్ని కొన్ని కలర్స్‌ని బట్టి కూడా మనకి ఫ్యాబ్రిక్ రఫ్‌నెస్ కానీ, స్మూత్‌నెస్ కానీ, స్టిఫ్‌గా గానీ అట్లా ఉంటది. బట్ అదైతే కాదు నేను చూసినంత వరకు. బట్ యాహ్! రెగ్యులర్ యూజ్ అండ్ క్యాజువల్ వేర్ కాబట్టి చల్తా హే అనుకున్నా. సో, దీనికి కూడా అంతే హైలైట్‌గా అండ్ టాప్‌కి బాటమ్‌లో క్రోషెట్ టేజిల్స్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్‌కి అలానే ఇచ్చారనమాట. కలర్ బా నచ్చింది అని చెప్పి కొన్నాను అనమాట. నాకొకటి, మా సిస్టర్‌కి ఒకటి కొన్నాను. మరి సైజెస్ 2 ఒకటే పెట్టానా? లేకపోతే వేరు వేరు పెట్టానా అని కూడా గుర్తులేదు. అండ్ చూడడం కూడా మర్చిపోయా. అండ్ యాహ్! సో, ఇది వీటి డీటెయిల్స్. దీని మీద జూను క్లోతింగ్ అననుంది. సో, ఇది నాకు 6,999 పడిందనుకుంటా నాకు తెలిసి. టాప్ 6,999 సంథింగ్ ఎల్స్ పడింది. సంథింగ్ ఎల్స్ కాదులే 6,999 పడింది. బట్ 6,999కి వర్తబుల్ అయితే అస్సలు కాదు. ట్రస్ట్ మీ. వాళ్ళిచ్చిన క్వాలిటీకి 6,999 వర్తే కాదు. బట్ ఐ డోంట్ వాంట్ టు రిటర్న్ దిస్ ఎందుకంటే అండ్ ఇలాంటి వెబ్‌సైట్స్‌లో రిటర్న్ పాలిసీస్ కూడా ఏమున్నాయంటే, డ్యామేజ్ అయితేనే రిటర్న్ ఇస్తాము. సైజ్ ఇష్యూ ఉన్నా ఆర్ ఎల్స్ మీకు నచ్చకపోయినా నో రిటర్న్ సంథింగ్ ఎల్స్ అని ఉన్నాయి. అండ్ ఒకవేళ మనం రిటర్న్ చేసి రీప్లేస్‌మెంట్ అడిగినా కానీ సేమ్ క్వాలిటీయే వస్తుంది కదా! సో, అందుకని నాకు రిటర్న్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. సో, యాహ్! కొనేటప్పుడు చాలా చూసుకొని కొనాలి. ఎంత చూసుకొని కొన్నా గానీ సీరియస్‌లీ క్లియర్‌గా నాకు బాగా అర్థమైంది. ఈ ఈ కొంచెం షాపింగ్‌కే నేను చాలా ఎప్పటినుంచో యాడ్ చేస్తున్నా, చూస్తున్నా, మళ్ళీ వస్తున్నా, క్వాలిటీ బానే ఉందా, డబుల్ చెక్ చేస్తున్నా, కింద కామెంట్స్ చదువుతున్నా, ఎవరికి ఎట్లా పాజిటివ్‌గా వచ్చిందా, నెగెటివ్ వచ్చిందా, ఎలాంటివి కొనాలి అని అన్నీ చూస్తున్నా. స్టిల్ ఇలాగా వచ్చింది అంటే దాన్ని మనం ఏం చేయలేము. కొన్ని కొన్ని నాకనిపించింది ఏంటంటే ప్రైవేట్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! సంథింగ్ లైక్ ఇప్పుడు నేను కొన్నవి జూను కానీ, లేకపోతే జైనా కానీ వాటెవర్ ఇట్లా ప్రైవేట్ వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! కొంచెం ఎందుకో ఎక్స్‌పెన్సివ్‌గా తీసుకున్నా గానీ క్వాలిటీ ఇవ్వట్లేదు అనిపించింది. సో, నెక్స్ట్ టైమ్ చూసుకొని కొనుక్కోవాలనమాట. ఎంత చూసుకొని కొనుక్కున్నా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. నెక్స్ట్ అయితే సీరియస్‌లీ గైస్ నేను ఫోటోలో కార్డ్ సెట్స్ నైట్ టైమ్ వేసుకోవడానికి బావుంటది అని చెప్పి తెప్పించాను. సీరియస్‌లీ ఇలాంటి క్లాత్, ఇలాంటి క్వాలిటీ నేనిప్పటి వరకు చూడలేదు. సీరియస్‌లీ ఇలాంటివి కూడా ఎట్లాగా సేల్ చేస్తారు అనేది నాకు తెలీలా. దీనికి ఈ ప్రోడక్ట్‌కి మీరు నమ్ముతారో లేదో ఈ ప్రోడక్ట్‌కి 4.2, 4.3 రేటింగ్ ఉంది. అలా ఎలాగా తెలియకుండా ఏసేసుకున్నారు కొనుక్కున్న వాళ్ళు? లేకపోతే ఎలాగా వాళ్ళకి కంఫర్ట్ అనిపించిందో నాకు అర్థం కాలేదు. ఎంత రఫ్‌గా ఉందంటే క్వాలిటీ కర్టన్ క్లాతులు ఎలా ఉంటాయో, అలా కర్టన్ క్లాతులే కుట్టారేమో అన్నట్టు అనిపించింది. సీరియస్‌లీ నాకు వీటిని ప్రమోట్ చేయాలని గూడా అంత ఇంట్రెస్ట్ రాలేదు. బట్ వాళ్ళ స్టైలింగ్ మాత్రం ఎవ్రీథింగ్ లైక్ ఫోటోలో ఏదైతే మెన్షన్ చేశారో ఐ మీన్ డిస్క్రిప్షన్‌లో ఏవైతే మెన్షన్ చేశారో అవి క్లారిటీగా వాళ్ళు స్టిచ్చింగ్ ప్రాసెస్ కానీ అండ్ మెజర్‌మెంట్స్ వైస్‌గా కానీ దే ఆర్ పర్ఫెక్ట్. బట్ క్వాలిటీ వైస్‌గా అయితే నాట్ ఎట్ ఆల్ పర్ఫెక్ట్. ఇవి అన్నీ కూడా అలానే ఉన్నాయి. అండ్ ఫోటోలో నాకు వాళ్ళు చూపించిన కాంబినేషన్ ఇది కొంచెం 70% మ్యాచ్ అయిందనిపించింది. లైక్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కొంచెం మ్యాచ్ అయిందనిపించింది. నెక్స్ట్ ఇంకొక సెట్ ఉంటుంది కార్డ్ సెట్. సో, ఆ కార్డ్ సెట్ చూస్తే ఖచ్చితంగా మీరు ఇక్కడ చూడంగానే మీకు తెలిసిపోద్దనమాట. సో, అదంత దరిద్రమైన క్వాలిటీలో ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బయటకొచ్చిన తర్వాత అంత దరిద్రంగా ఉంది. ఫోటోలో ఎంత క్యూట్‌గా ఉన్నాయో ఇవి 2 నాకు చాలా బా నచ్చాయి. నైట్ టైమ్ వేసుకోవడానికి బావుంటాయి. కాటన్ వేర్ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేశారు గదా! బావుంటుంది అని చెప్పి తెప్పించా అనమాట. ఇంక ఇది చూడండి ఎంత అందంగా ఉందంటే చెప్పడానికి వర్డ్స్ కూడా రావట్లేదు. సో, నేను దీన్ని స్కిప్ అయితే చేసేస్తున్నా. సో, నెక్స్ట్ దానికి చూపించేస్తాను. బట్ మెజర్‌మెంట్స్ వైస్‌గా అయితే పర్ఫెక్ట్ ఉన్నారు. లైక్ దే మెన్షన్డ్ డబుల్ ఎక్స్‌ఎల్‌కి ఏమైతే వస్తుంది హిప్ దానికంటే అంత మంచిగానే ఇచ్చారనమాట. మెజర్‌మెంట్స్ మేబీ ఇవి 2 బాలేవేమో మిగతా ప్రొడక్ట్స్ బావుంటాయేమో. చూసుకొని కొనుక్కోండి. ఈ ప్రొడక్ట్స్ ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే మాత్రం
స్కిప్ అయితే చేసేసేయండి. సో, ఇప్పటి వరకు చెక్ చేసిన వాటిల్లో కొన్ని ప్యాంట్స్ అవన్నీ చెక్ చేసుకొని, మెజర్‌మెంట్స్ అవన్నీ ఉంచుకోవాలనుకున్న ఐటెమ్స్ అన్నీ ఉంచేసి, రిటర్న్ చేయాలనుకున్న ఐటెమ్స్ అన్నీ రిటర్న్ చేసేస్తున్నాను. అండ్ మీషో ప్రొడక్ట్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఏమేమి ఆర్డర్ చేశాను, ఏంటి అని చెప్పి క్లియర్‌గా మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను. లెంత్ చాలా ఎక్కువైపోతుంది. చూడాలన్నా మీకు కూడా బోర్‌గా కనిపిస్తుంది. కొన్ని అన్ని వాటిల్లో కల్లా పింక్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా బాగుంది. సో, ఆ డ్రెస్ అయితే మీరు కొనుక్కోవచ్చు. అండ్ మీకు ఆ డ్రెస్ లింక్ కావాలి అంటే నన్ను కామెంట్స్‌లో మీరు ఏమడిగినా నేను ఆ డ్రెస్ లింక్ అని వాటెవర్ ఏమడిగినా గానీ నేను డ్రెస్ లింక్ అయితే పంపిస్తాను. డిస్క్రిప్షన్‌లో యాడ్ చేయడానికి ప్రాబ్లమ్ ఏంటంటే వెరిఫైడ్ కాదనో సంథింగ్ ఏదో చెప్తుంది. సో, ఐయామ్ వెరీ న్యూ టు దిస్ ఛానల్ కదా! సో, మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉంటాననమాట. ప్రాపర్‌గా ఏంటి, ఎలాగా అని చెప్పేసి. ప్రస్తుతానికైతే మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆహ్, అంటే కొత్త ఛానల్ కదా! ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలి అంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను ఇంకొన్ని మంచి వీడియోస్ పెడతాననమాట. అలాగే సబ్స్క్రైబ్ టు టైనీ బ్లూమింగ్. బాయ్.